ఎల్లుండే మనకు అతిపెద్ద అమావాస్య అనగా మనకేంటంటే గనకనండి జూలై 14వ తేదీన ఏంటంటే అతిపెద్ద శక్తివంతమైన అమావాస్య రాబోతుంది. కాబట్టి ఏంటంటే గనక అమావాస్య అలానే కాకుండా చాలా పవర్ఫుల్ అమావాస్య అండి. ఈ రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెడితే 4 దిక్కుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అయితే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెట్టి దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది అనమాట. అందుకే అమావాస్య రోజు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పసుపు డబ్బాలో ఇది ఖచ్చితంగా పెట్టండి. మన ఇంటికి డబ్బు ఆకర్షించబడాలన్నా, సంపాదన పెరగాలన్నా, మన ఇంటి పరంగా బాగుండాలన్నా, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలన్నా సరేనండి, తప్పకుండా ఏంటంటే పసుపు డబ్బాలో అయితే ఇది పెట్టుకోండి. ఎందుకంటే అమావాస్య రోజు పెడితే చాలా మంచిదనమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అయితే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తీదని మనందరికీ తెలిసిందే కదా. ఆ రోజున చేసే పనులు కానీ, పరిహారాలు కానీ ఏవైనా సరే తప్పకుండా మనకు పనిచేస్తాయి అనమాట. అందుకే రేపు వచ్చే అమావాస్య కూడా చాలా పవర్ఫుల్ అండి, చాలా శక్తివంతమైనది. దీన్ని ఏంటంటే కనుక మంగళమావాస్యగా పరిగణించబడుతుందన్నమాట. ఈరోజు కొన్ని నియమాలు పాటించుకుంటే, పరిహారం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అసలు మనము ఎలాంటి నియమాలు పాటించాలి, పసుపు డబ్బాలో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటే కనుక మంగళవారం అమావాస్య కదా, ఉదయాన్నే లేవండి, ఇల్లు వాకిలంతా కూడా క్లీన్ చేసుకోండి. చాలామంది కూడా ఏంటంటే కనుక అమావాస్య రోజు వాకిట్లో ముగ్గే పెట్టరు. నిజానికి చెప్పాలంటే కనుక అమావాస్య రోజే లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఆ తల్లి మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. అనంతరం వచ్చేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి. ఎందుకంటే ఎంత మంచి ఉంటుందో అమావాస్య రోజు అంత చెడు కూడా ఉంటుంది. ఎన్నో దుష్టశక్తులు అమావాస్య రోజు భూమిపైన సంచరిస్తూ ఉంటాయి. వాటి ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి. లేదంటే ఇంటిని మాపు వేసేటప్పుడు అందులోనే పసుపు, అలానే కాకుండా ఏంటంటే గల్లులుప్పు కలిపి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఆ తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసే నీటిలో కూడా ఖచ్చితంగా చిటికెడంత పసుపు, అలానే కాకుండా ఒక చిటికెడన్ని ఉప్పురాళ్ళు వేసుకోండి, అంటే రాక్ సాల్ట్ వేసుకొని స్నానం చేయండి. మీ యొక్క ఇబ్బంది ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోయి మీకు మంచి జరుగుతుంది. మీకుండే కొన్ని సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది. గ్రహస్థితులన్నీ కూడా మెరుగుపడతాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఇక అలానే కాకుండా ఇంట్లో తప్పనిసరిగా దీపం పెట్టుకోవాలి. తలస్నానం చేయండి. చాలామంది అమావాస్య రోజు తలకు నూనె రాయరు, అంటే నూనె పెట్టకూడదు. అంటే మనం తలస్నానం తప్పకుండా చేయాలి, 2 పూటలు చేయాలి. ఇంటి పాది కూడా తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేస్తే ఆ నీటి ద్వారా మనకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేసుకోండి. దీపం పెట్టిన తర్వాత ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి, వేప చెట్టు ఉంటుంది కదా, వేప చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబుడు నీటిని సమర్పించి వేప చెట్టుని తాకండి. వేప చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి ఈరోజు. అలానే కాకుండా వేప చెట్టు చాలా పవర్ఫుల్ కాబట్టి వేప చెట్టుని తాకితే మంచిది. ఆ తర్వాత మీ ఇంటి పసుపు డబ్బాలో తప్పకుండా ఈ వస్తువుని పెట్టండి. మన ఇంటి వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో 2 యాలకులు అమావాస్య తిథి రోజున పెట్టుకుంటే మంచిదనమాట. అయితే చాలా మందికి సందేహం ఉండొచ్చండి, యాలకులే ఎందుకు పెట్టాలండి అంటే, యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయండి. వాస్తవానికి చెప్పాలంటే లక్ష్మీదేవి రూపంగా యాలకులు భావించబడతాయి అనమాట. అంటే ఆ తల్లికి చాలా ప్రీతి యాలకులు అనమాట. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా యాలకులు చెప్పబడతాయి. యాలకుల మాలను కూడా అమ్మవారికి సమర్పిస్తాం. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి 2 యాలకులు, ఎక్కువగా కూడా మనకు అవసరం లేదు, మన ఇంట్లోనే ఉంటాయి. మనం బయట నుంచి కూడా వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కదా, అమావాస్య ఏంటంటే పవర్ఫుల్గా వచ్చినప్పుడు ఇలా యాలకులు ఏంటంటే 2 మనం ధనం కోసమే కదా, ధన సమస్య కోసం, భర్త సంపాదన కోసం, అలానే కాకుండా ఇంటికి ఆదాయ మార్గాలు తెచ్చుకోవటానికి కోసము, ఏ రకంగానైనా సరే మన ఇంటికి ఏంటంటే కనుక ధనం రావటం కోసం ఏంటంటే కేవలం మీరు 2 యాలకులు తీసుకోండి. యాలకులు తీసుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి, మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలని చెప్పుకొని పసుపు డబ్బాలో 2 యాలకులు వేసి పెట్టండి. అలా పెట్టిన తర్వాత వదిలేయండి. ఇవన్నీ రోజులైనా సరే పెట్టొచ్చు. అలానే ఏంటంటే సంవత్సరాల కొద్ది కాదు, కేవలం 3 నెలలు, 2 నెలలు, 1 నెల పెట్టేసి ఆ తర్వాత తీసేసి తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేసి మళ్ళీ అమావాస్య ఉన్నప్పుడు ఏంటంటే 2 యాలకులు మళ్ళీ పసుపు డబ్బాలో పెట్టుకోండి. ఈ విధంగా ఏంటంటే కనుక సంపాదన అంతకంత పెరుగుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మీ జీవితం మారుతుందండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక పదే మన ఇంటికి ఏర్పడే కొన్ని సమస్యలు కూడా తీరుతాయి. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది. ఎందుకంటే పసుపు చాలా చాలా పవిత్రమైనదని మనం ముందే చెప్పాం కదా. అందుకే పసుపుతో చేసుకునే పరిహారాలు కూడా మనకు పనిచేస్తాయి. ఈ రోజు తిది అలాంటిదనమాట. పసుపు డబ్బాలు ఈ విధంగా పెట్టడం వల్ల మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది. అలానే ఏంటంటే కనుక ఆదాయం కూడా మీకు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పసుపు డబ్బాలు అయితే వస్తువుని పెట్టండి. ఇంకా తర్వాత మీరు ఒకవేళ మీ ఇంటి పసుపు డబ్బాలు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మనం అంటే సపరేట్గా పూజ కోసం తెచ్చుకుంటాం కదా,
కదా పసుపు, ఆ డబ్బాలోనైనా సరే మీరు పెట్టవచ్చు. ఆ విధంగా కూడా మీకు ఫలితం వస్తుందండి. ఆ విధంగా కూడా మీరు ఏంటంటే కనుక మార్పుని చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా కానీ అలా కానీ ఎలాగైనా సరే పెట్టండి. ఈరోజు ఖచ్చితంగా ఒక 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. ఒక 10 రూపాయలు పెట్టి యాలకుల ప్యాకెట్ చిన్నది 5 వచ్చిన చాలు, అందులో ఒక 2 వచ్చినా చాలు తెచ్చుకొని ఏంటంటే పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని బీరువాలో దాచుకుంటే సరిపోతుందన్నమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి. అంత శక్తివంతమైన పరిహారాలని చెప్పొచ్చు. కాబట్టి పాటించుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ఇప్పుడు చెప్పే విధంగా మీరు మిరియాలతో ఈ పరిహారం చేయండి. మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా. మిరియాలు చాలా చాలా పవర్ఫుల్ అండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి మిరియాలు. అంటే వాటి ఘాటుని అమ్మవారు ఇష్టపడతారని పురాణాలలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిరియాలతో ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క జీవితం మారిపోతుందండి. శత్రువులు మిత్రులుగా మారుతారు, మారిపోతారు. అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారు. కాబట్టి మిరియాలతో తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. మనకేంటంటే ఈ మిరియాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. అలానే కాకుండా వీటి ద్వారా ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందండి. మన జీవితంలో మనకేంటంటే చాలా శత్రువులు ఉంటారు. అంటే మన చుట్టుపక్కలే ఉంటారు, దూరంగా కూడా ఉండరు. వాళ్ళు పెట్టే ఇబ్బందులకు ఏంటంటే మనం ఏంటంటే కనుక చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. శత్రువులు ఏంటంటే కనుక మనని అంటే మన అడుగుల్ని గమనించడం, మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంటనే ఉండటం, మన మీద చెడు ప్రయోగాలు చేయించడం, మనం లైఫ్లో ఎదగకుండా అక్కడే ఉండిపోవాలి మనము, అంటే బాగుపడకూడదు అన్నట్టుగా ఈ విధంగా ఏంటంటే కనుక రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే శత్రువులు మిత్రులుగా మారాలంటే ఈజీగా చేసేసుకునే పరిహారం ఇది. గుర్తు పెట్టుకోండి, ఇది చేసుకోండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. శత్రువులు మీ నుంచి దూరం అయిపోతారు. శత్రుత్వం అనేది ఏంటంటే కనుక తగ్గిపోతుంది. ఏమి లేదు, ఈజీగా మీరు ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయం అంటే 6 గంటల సమయం, 7 దాటిన తర్వాత ఇలాంటి సమయాలు ఉంటాయి కదా సాయంత్రం పూట, ఆ సమయానికి ఏంటంటే కొంచెం పవర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆ సమయాలలో చేసుకునే ఈ మిరియాల పరిహారం మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. శత్రువుల నుంచి విముక్తి కలిగించుకోవాలన్నా, శత్రువులు తగ్గిపోవాలన్నా, శత్రువుల వల్ల ఉండే మీకు అంటే కొన్ని భయంకరమైన సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి, తప్పక ఈ పరిహారం అయితే చేయాలన్నమాట. దీనివల్ల చాలామంది కూడా ఫలితాలను పొందారు, అంటే పరిహారం చేసి ఫలితాలను పొందారు. మరి మీరు కూడా చేసుకోవడం వల్ల మీరు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం పాటించడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఆ మంచి రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఏమీ లేదు, ఈజీగా చేసేసుకునే పరిహారం. ఒక 5 మిరియాలు తీసుకోండి, అంతకు మించి ఇంకెక్కువగా మీరు ఏం తీసుకోకండి. మీ ఇంట్లో ఉండేటివే, కాకపోతే ఏంటంటే కనుక అవి పుచ్చిపోయి ఉండకూడదు. అంటే చిన్న చిన్న రంధ్రాలు ఇలా ఉంటాయి కదా, అలా లేకుండా చూసుకోండి. కొంచెం బాగుండేలాగా చూసుకోండి. పరిహారం చేసేటప్పుడు చిన్న డ్యామేజ్ ఉన్నా అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వదనమాట. అక్కడే మనం చేసేదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ మిరియాలు తీసుకున్న తర్వాత 4 దారులు కలిసే చోటుకు వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఏంటంటే ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేయండి. మనం చివరస్తా అంటాం, 4 దారులు అంటాం, 4 బాటలు అంటాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారండి. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని శత్రువులు ఎంతమంది ఉన్నా పర్వాలేదు వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి, అక్కడ పడేయాలి. ఇంకా మిగిలింది ఇంకొకటి ఉంటుంది కదా మిరియము, ఆ మిరియాన్ని మీ తలపై నుంచి ఆకాశం వైపుకు విసిరేసి మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. ఖచ్చితంగా ఈ మిరియాల అంటే పరిహారం ఉంది కదా, దీనివల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరిగి మంచి ఫలితాలు వస్తాయండి. శత్రువులు తగ్గిపోతారు, మెల్లిమెల్లిగా తగ్గుతారు. ఈ రోజు చేయండి, రేపే మిత్రులుగా మారి మీ కాళ్ళ దగ్గరకు వస్తారని కాదు, మెల్లిమెల్లిగా తగ్గిపోతారు. మెల్లిమెల్లిగా ఏంటంటే కనుక మీరు ఈ శత్రువుల నుంచి విముక్తి కలిగించుకోగలుగుతారు. శత్రుత్వం అనేది ఏంటంటే కనుక 90%, 99% తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అమావాస్యకు అంతటి శక్తి ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున పరిపూర్ణ నమ్మకంతో చేసుకొని చక్కగా ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా శత్రువులు మిత్రులుగా ఏంటంటే కనుక ఇంకా మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. శత్రువులు తగ్గిపోవటం అనేది జరుగుతుంది. మీరే మీ కళ్ళతో చూస్తారు, కానీ మెల్లిమెల్లిగా ఫలితం వస్తుందన్నమాట అండి. ఇంకా